నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. మారుతున్న కాలానికి వైద్య రంగంలో వస్తున్న అనేక మార్పులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇదే కోవలోకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వస్తుంది. ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, విశాలమైన ప్రాంగణం అంతా చూస్తే మినీ ఎంజీఎం లాగా అనిపిస్తుంది. డాక్టర్ శ్రీకాంత్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అనుభవం ఉన్న డ్యూటీ 4 డాక్టర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్లు, నర్సులు అందుబాటులో ఉన్నారు. ఈ విషయమై డ్యూటీ డాక్టర్ వివేక్ సాత్విక్ ఆసుపత్రి గురించి మరిన్ని వివరాలు అందించారు. డాక్టర్ వివేక్ మాట్లాడుతున్నాను. సామాజిక ఆరోగ్య కేంద్రము చిట్యాల నుంచి మేము సుమారుగా 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇక్కడ మనం అన్ని విధాల సేవలు అయితే అందిస్తున్నాము. ప్రస్తుతానికి ఇది వచ్చేసి 50 పడకల ఆసుపత్రిగా ఉంది. దీన్ని కూడా అప్గ్రేడ్ చేసే పనుల్లోనే ఉన్నారండి. మా సూపరింటెండెంట్ వచ్చేసి డాక్టర్ శ్రీకాంత్ సార్, అనస్థీషియా డాక్టర్. అండ్ ఇక్కడ నాతో పాటు ఇంకా 3 డ్యూటీ డాక్టర్స్, ఒక డెంటల్ డాక్టర్ కూడా పనిచేస్తున్నారండి. మనం వచ్చేసి ఇక్కడ 50 పడకల ఆసుపత్రి అండ్ దానితో పీడియాట్రిక్ విభాగంలో కూడా 15 పడకలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయండి. మనం ఇక్కడ వచ్చేసి డెలివరీస్ కూడా చేస్తున్నాము అండ్ ఆపరేటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఫార్మసీ నడుపుతున్నాము మనము. అండ్ అదేవిధంగా ఇంకా ల్యాబ్ సౌకర్యం, ఎక్స్రేలు కూడా చేయడం జరుగుతుంది. అండ్ అన్ని విధాల రక్త పరీక్షలు కానీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న సీజన్లో కావాల్సిన ప్రతి టెస్ట్ కూడా మన దగ్గర చేస్తున్నామండి. అదేవిధంగా పోస్ట్ మార్టం కూడా చేస్తున్నాము. అండ్ ఇంకా కావాల్సిన మందులు కానీ అవసరానికి కావాల్సిన వేరే విధమైనవి కూడా అన్నీ మన దగ్గర అయితే ఉంటున్నాయండి. అండ్ వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ, మహిళలకు కానీ అందరికీ కావాల్సిన సమస్యలకు ట్రీట్మెంట్ అయితే మనం ఇక్కడ చేస్తున్నాము. అలాగే ఇక్కడ రోజు మనము 100 నుంచి 150 వరకు ఓపీ అయితే చూడడం జరుగుతుంది. ఎముకల స్పెషలిస్ట్ కావాల్సిన బోన్స్ పెరిగిన వాళ్ళకి ఎముకల స్పెషలిస్ట్ కూడా మనం భూపాలపల్లికి రిఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ సర్జరీ కేసెస్ కానీ అండ్ స్పెషాలిటీ కేసెస్ ఏవైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాళ్ళని భూపాలపల్లికి కానీ, ఎంజిఎం కానీ మనం రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన ప్రధాన చికిత్స మాత్రం ఇక్కడ చేస్తున్నామండి. ప్రభుత్వం అయితే మా పట్ల కొంచెం ఏం చెప్తుంటారా, అడ్మిట్ అయిన పేషెంట్లకు కూడా మనం భోజన వసతి కల్పిస్తున్నామండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. పలు విధమైన కేసులు ఎలాగంటే మన పాము కాటు, కుక్క కాటుకి వాళ్ళని కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా గుండెపోటుతో వచ్చిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అయితే మనము చేసి వాళ్ళకి కావాల్సిన థ్రోంబోలైసిస్ అవన్నీ అయితే చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన మెరుగైన చికిత్స కోసం మనం స్పెషల్ డాక్టర్లకు రిఫర్ చేస్తున్నామండి. 108 సౌకర్యం కూడా ఇక్కడ ఉందండి. పలు ప్రాంతాల నుంచి ఎమర్జెన్సీ కేసెస్ కూడా ఇక్కడ తీసుకొస్తారు. మనం ఇక్కడైతే వాళ్ళని అసెస్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇచ్చి, ఒకవేళ మన దగ్గర చికిత్స చేయగలిగితే మాత్రం ఇక్కడ పెట్టుకొని, లేదంటే వాళ్ళని తదుపరిగా స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి అయితే రిఫర్ చేయడం జరుగుతుంది. అందిస్తున్న ఈ సదుపాయాలను పేషెంట్లకు అందించడానికి మా వంతు కృషి అయితే చేస్తున్నాము.